నా పాయింట్ వర్ కన్సిడరేషన్ ఏంటి అని అంటే కనుక ఈ విధంగా దేశ సమగ్రతకి, శాంతికి, సౌభ్రాతృత్వానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని తెలిసినప్పుడు అదే అమెరికా మీడియాకి వెనిజులా మీద దాడి చేస్తారని తెలిసినప్పుడేమో సైనికులను దృష్టిలో పెట్టుకుని ప్రచారం చేయలేదు. ఇక్కడ ట్రంప్ యొక్క టెంపరితనం తెలిసి కూడా మన ఇండియన్ మీడియా ఇరాన్ షిప్ని మనం ప్రొటెక్ట్ చేశాము అని చెప్పని బాహ్య ప్రపంచానికి తెలియజేసింది అని అంటే కనుక ఎంతటి ఇబ్బందులు, ఎటువంటి వార్ పరిస్థితులు ఏర్పడతాయండి. ఈరోజు అన్ని దేశాలకు సంబంధించిన షిప్పుల్ని ఇరాన్ ఆపేసి ఆ హార్ముజ్ జలసంధి ద్వారా ఓన్లీ మన ఇండియాకి షిప్స్ ఈరోజు ఎల్పిజి అంత ఇబ్బంది ఉన్నా కూడా సర్వైవల్ అవ్వగలుగుతున్నాము అని అంటే కనుక మన షిప్స్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయి అని అంటే కనుక ఆ అండర్స్టాండింగ్ ఉండబట్టే కదా. పాకిస్తాన్ ఇరాన్కి మేము మిత్రదేశం అని చెప్తున్నా కూడా పాకిస్తాన్ షిప్స్ ఆపేస్తుంది, ఇండియాకి మాత్రం రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా అనుకూలంగా ఉంది ఇరాన్. దాన్ని కూడా చెడగొట్టడానికి మన టీవీ జర్నలిస్టులు చేస్తున్న పని ఇది. ఎంత దౌర్భాగ్యం, ఎంత దారుణం అండి. వ్యూవర్షిప్ చూసుకుంటున్నారు తప్ప, సబ్స్క్రైబర్స్ని వ్యూవర్షిప్ని చూసుకుంటున్నారు తప్ప దానివల్ల మనకు వచ్చే కాంప్లికేషన్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేయలేకపోతున్నారు. అంటే 125 కోట్లకు పైగా జనాభా కలిగిన భారతదేశం యొక్క శాంతి భద్రతల్ని వాళ్ళు రోడ్డు మీద పెట్టినట్టే. వాళ్ళకి వ్యూవర్షిప్ గురించి ఎవడు అడిగానండి మిమ్మల్ని షూట్ చేసి దాన్ని టెలికాస్ట్ చేయమని చెప్పని? అంత అత్యుత్సాహం ఎందుకు? దాని మీద అది ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళటము, దాని మీద వాళ్ళు జవాబు కోరటము, తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వారు ప్రకటన చేయడం జరిగింది. హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో మేము అలౌ చేసామని చెప్పాను. అంటే అర్థం చేసుకోండి, మనకి కొత్తగా శత్రువు పక్కదోషుడు ఎవడో అవసరం లేదండి. మన దేశంలోనే మన శత్రువులు. తట్టు బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి మీడియానే ఈ విధంగా చేస్తే ఎంత దారుణమైన. సో విలువలు ఇప్పుడు ఆర్టికల్ 19లో పత్రిక స్వేచ్ఛ ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాదనరు, కానీ దానికి కూడా కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. దయచేసి ఆ బోర్డర్ క్రాస్ చేయొద్దని చెప్పి మాత్రం. అవును సార్, కరెక్ట్.